పంతులు మొత్తం చూస్తుంది. ఎక్కడున్నా కానీ రప్పించేసి దగ్గరుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఇంకొక విషయం, ప్రతి నాయకుడు కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం మేము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మూడు పార్టీల కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనం ఇక్కడ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు 27వ తారీఖు వరకు అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి మనం 27వ తారీఖు జరిగేటువంటి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న సందర్భంగా వారి విజయాన్ని కాంక్షిస్తూ మీరందరూ కూడా 27వ తారీఖు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరుకు ఎదురుగా 1 అనేటువంటి అంకె వేసి ఆ గడిలో రాజేంద్ర ప్రసాద్ గారి విజయానికి కృషి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. పెద్దలు చాలా మంది చెప్పారు, గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులు ఎంత ఇబ్బంది పడ్డారు, టీచర్స్ మరి ఎంత ఇబ్బంది పడ్డారు, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక భయం గుప్పెట్లో గడిపారు. ఏ రోజు ఏమవుతుందో తెలీదు, ఏ రోజు ఎవరు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతారో తెలీదు, ఎవరి మీద కేసులు పెడతారో తెలీదు. ఇట్లా ఒక భయంతో గడిపినటువంటి పరిస్థితి. మరి ఇవాళ మీ అందరి కృషితో ఓ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. మరి ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు, ఎంతో విజన్ ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ 2047 అని, మరి 2047కి ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీసుకురావడానికి ఆయన ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి మరి చేసుకుంటూ వెళ్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. దానికి తగినట్టుగానే కేంద్రం నుంచి నిధులు మరి పోలవరానికి కానీ, అమరావతి రాజధానికి కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, అలాగే మన రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి మరి అధికంగా మరి తీసుకొస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ తరుణంలో మనం కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ 8 మాసాల్లో వర్క్స్ ఇచ్చుకున్నాం. ప్రతి గ్రామంలో కూడా ఇచ్చాం పని. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క పని కూడా ఏ గ్రామంలో జరిగినటువంటి పరిస్థితి కాదు. అటువంటిది ఇవాళ మనం 8 మాసాల్లోనే ప్రతి గ్రామంలో కూడా పనులు ఇచ్చుకున్నాం. మరి ఈ రకంగా అభివృద్ధి, సంక్షేమం ఏదైతే మనం సూపర్ 6 చెప్పామో, సూపర్ 6 ఒక్కోటి మరి చేసుకుంటూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగేటువంటి ఈ ఎన్నికల్లో మనం అందరం కూడా 27వ తారీఖు పట్టుదలతో మరి పోలింగ్ స్టేషన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళ చేత ఓటు వేయించి రాజేంద్ర ప్రసాద్ గారి విజయానికి మీరంతా తోడ్పడతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. దానిలో మన ఎమ్మెల్సీగా నిలబడుతున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మనం గెలిపించాలి.
అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు అవగాహన చేసుకున్నట్లయితే అమరావతి రాజధాని, పోలవరం ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అసెంబ్లీలో 164 మంది కూటమి అభ్యర్థులు అందరూ ఉన్నారు. ఆ మెజారిటీతో పాటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా శాసన మండలిలో కూడా మనం మెజారిటీ తీసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందనేది ముఖ్యంగా గ్రామస్తులకు తెలియజేస్తున్నా. అక్కడ ఉన్నటువంటి శాసన మండలిలో లోగడ మనం అమరావతి రాజధానిని 3 చోట్ల మార్చాలనే ఆలోచన మీద గత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మనం షరీఫ్ గారు ఉండటం వల్ల మనం ఆపగలిగాం. అదే విధంగా మనం 164 మంది గెలిచినా గాని శాసన మండలిలో మనం ఎక్కువ మెజార్టీ తెచ్చుకోవాలి. ఈ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మీకు తెలుసు, యువత అధ్యక్షుడిగా, అదే విధంగా మన ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువగా తీసుకొచ్చినటువంటి మినిస్టర్ గా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఆయన గురించి మీకంతా బాగా తెలుసు. మనకి శాసన మండలిలో ఏ పనులు కావాలన్నా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మనం గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉందనేది తెలియజేస్తూ, ఏదైతే సత్తెనపల్లి నియోజక